నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మేము వస్తే మా మొదటి సంతకం మెగా డిఎస్సి మీద అని చెప్పాడు. 2 సంవత్సరాల తర్వాత మెగా డిఎస్సిలో 16,000 పోస్టులను ఫిలప్ చేయడానికి పరీక్షలు నిర్వహించారు. ఇది మెగా డిఎస్సి అని అందరూ అంటుంటే అది పెద్ద డగా డిఎస్సి అని ప్రజలు, నిరుద్యోగులు, అటెండ్ అయినటువంటి వారు కూడా అంటున్నటువంటి తరుణం. అసలు ఎందుకు ఈ మెగా డిఎస్సి దగా డిఎస్సి అయింది, ఏమిటి ఆరోపణలు, ఒకటి మనం పరిశీలిద్దాం. నెంబర్ 1, కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను పేపర్ లోడింగ్లో ఉన్నాడంట. నవీన్ అనే అతను ఎలా అలా పరీక్షల్లో భాగస్వామ్యమైన వ్యక్తికి ఎలా మొదటి ర్యాంక్ వచ్చిందనేది ఒక ప్రశ్న. పోనీ మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వాల. బండారం బయటపడితే ఉద్యోగం ఆపారు. ఆపితే అతను ఊరుకున్నాడా? ఊరుకోలా. అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు చివాట్లు పెట్టింది. ఏంటిది అంటున్నా, ఇది అవకతవక కాదా?